Hello everyone, welcome back to my channel. So last video lo AP Forest Section Officer ki సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే ఒక వీడియో అయితే మీకు చేస్తానండి. యాక్చువల్ గా మీరు చూస్తుంటారు, బట్ కొంతమందికి మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేసింటారు. సో డిగ్రీలో మనం కోర్సెస్ ఏం తీసుకుంటున్నాము, ఎకానమీ అలా హిస్టరీ గానీ ఇలాంటి సంథింగ్ మనం కోర్సెస్ అనేవి తీసుకుంటాం కదా అండి. అంటే ఆర్ట్స్ గ్రూప్స్ వాళ్ళు, అలాగే బీకామ్ వాళ్ళు డిగ్రీ అన్నారు కాబట్టి ఇంకా బీఏలో మళ్ళీ ఏంటి, బీకామ్ వాళ్ళు ఉన్నారా, సో ఇలా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది కదా. సో డిగ్రీలో మనకు మెయిన్గా ఏంటంటే ఎవరైతే మనకు ఫారెస్ట్కి సంబంధించిన రిలేటెడ్గా అంటే జువాలజీ కానీ బాటనీ కానీ ఇలా దాని మీద అవగాహన అయితే ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే మనకు ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారండి. సో అలా ఇంకెవరైనా తెలియకపోతే ఒకసారి ఆ వీడియో అనేది చూడండి. అండ్ ఈరోజు ఏంటంటే మనకు నోటిఫికేషన్లో దానిలో భాగంగా ప్లస్ సిలబస్ కూడా మనకు రిలీజ్ చేశారు. సో ఆ సిలబస్ ఎలా ఉందంటే మనకు మీరు చూసే ఉంటారండి, మనకు వెబ్సైట్లో కూడా గవర్నమెంట్ వారు ఇచ్చిన వెబ్సైట్లో కూడా ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ తెలుగులో ఇవ్వడానికి కోసము ఒక చిన్న వీడియో చేస్తే మీకు బాగుంటుంది అనేసి చేస్తున్నానండి. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు నేను చెప్పేది నేను కొంచెం రఫ్గా రాసుకున్నాను. మీరు జాగ్రత్తగా మీ దగ్గర ఒక నోట్బుక్ పెట్టుకొని మ్యాక్సిమం మీరు రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే నేను కొంచెం తెలుగులో చెప్తానండి, రాయడం అయితే ఇంగ్లీష్లో రాసాను, బట్ చెప్పడం అయితే కొంచెం తెలుగులో అయితే చెప్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకా క్లాసెస్ అనేవి కూడా పాసిబుల్ అయినంత వరకు మ్యాక్సిమం నేను ప్రీవియస్గా ఉండే క్వశ్చన్స్ కూడా నేను ట్రై చేస్తానండి. ట్రై చేయడం కాదు, ఎగ్జామ్ ఉన్నంత వరకు. ఇప్పుడు హైకోర్టు జాబ్స్ ఉన్నాయి, సో అలాగే ఎఫ్బీఓ ఏబీఓకి సంబంధించింది, ఎఫ్ఎస్ఓ కింద, సో ఇలా మనకు డిగ్రీ ఎలిజిబిలిటీతో ఇంటర్ ఎలిజిబిలిటీతో ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో అలాంటి టైంలో టైం వేస్ట్ చేయకోకుండా మ్యాక్సిమం మీకు పాసిబుల్ అయినంత వరకు టైం మేనేజ్ చేసుకొని హార్డ్ వర్క్ చేస్తే మాత్రం షూర్గా ఈ జాబ్స్ అనేవి మనకు ఖచ్చితంగా వస్తాయండి. సో ఒకటే ఆపర్చునిటీ ఏం కాదు కదా, మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. సో అవకాశాలు మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా 1-2-3 సార్లు చదవండి. అలాగే క్లాసెస్ అనేవి కూడా ప్రీవియస్గా ఉండే క్వశ్చన్స్కి సంబంధించిన క్లాసెస్ అనేవి కూడా అప్లోడ్ చేస్తాను. సో లేట్ చేయకోకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ లైక్స్ మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందండి, సో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈరోజు చూడండి, మనకు 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారండి. యాక్చువల్గా దీన్ని అయితే పార్ట్ 1 పార్ట్ 2 కింద డివైడ్ చేస్తారు. అందులో పార్ట్ 1లో వచ్చేసి మ్యాక్సిమం మనం ఎఫ్బీఓ ఏబీఓ దానికైతే ఏదైతే చదివి ఉంటామో సో అవి మాత్రమే దీనిలో కూడా ఇచ్చారు. ఏంటి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ గురించి అయితే ఉంటుంది. ఫస్టే మనకు జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, దీనికి 75 మార్క్స్ ఉంటాయండి. దీనికి 75 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ పార్ట్ 2 కిందికి వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ కిందికి వస్తుంది. ఇందులో మీరు మాత్రం మ్యాక్సిమము 75కి అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటూనే అండి. ఎందుకంటే ఆ విషయం చెప్తాను చూడండి. ఇలా మనకు పార్ట్ 1 పార్ట్ 2 కిందికి అయితే ఉన్నాయి. కొంచెం నాయిస్ అయితే మీకు ఉండొచ్చు, బట్ ఎందుకంటే మాకు రైన్ స్టార్ట్ అయింది, అంటే వర్షాలు పడుతున్నాయి కదండి, సో ఆ సౌండ్ అనేది కొంచెం ఉంది. సో పేపర్ 1 ఫస్ట్ ఇందులో చూసుకుంటే మనకు మొత్తము 8 చాప్టర్ ఇచ్చారండి. జనరల్ సైన్స్కి సంబంధించిన దాంట్లో చూసుకుంటే 8 చాప్టర్స్ అయితే ఉన్నాయి. అందులో జనరల్ సైన్స్ గుర్తుంచుకోండి, జనరల్ సైన్స్ ఇచ్చారు. ఫస్ట్ యూనిటే మనకు జనరల్ సైన్స్ అంటే అందులో ఏమున్నాయి, మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి ప్లస్ రోజువారీ పరిశీలన, సో ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే బాగా చదువుకున్న వ్యక్తి నుండి ఆశించవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. సో ఎంతసేపు అయినా కూడా ఈ వర్షం అనేది ఆగట్లేదండి. సో ఇప్పుడు సెకండ్ యూనిట్ కన్నా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది చూసుకోవాలండి. మరి ఇది దేనికి ప్రామాణికంగా తీసుకోవాలంటే ఏపీకి సంబంధించిందండి. ఆంధ్రప్రదేశ్ గురించి, మన యొక్క రాష్ట్రం గురించి అండ్ అందులో ఉండే నేషనల్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుతంగా అంటే మనకు ప్రజెంట్ జరిగిన ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకోవాలి. జాగ్రత్తగా చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ కన్నా చూసుకుంటే ఇండియన్ హిస్టరీ చూసుకోవాలండి. మనకి ఇండియన్ హిస్టరీ అనేది మనకు డిఎస్లో చదివి ఉంటాము, గ్రూప్స్కి చదివి ఉంటాము, సో మీకు ఈజీ అయి ఉంటుంది. అంటే అందులో ఏంటి, మనకు సామాజికంగా కానీ అలాగే ఆర్థికంగా కానీ సాంస్కృతికంగా కానీ రాజకీయ అంశాలతో కూడినవి ఎలా ఉంటుంది దాని గురించి. అండ్ నెక్స్ట్ మెయిన్గా చెప్పాలంటే ఏపీకి మరియు అండ్ భారత యొక్క నేషనాలిటీ ఉద్యమంపై ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా సబ్ టాపిక్స్ కింద చూడాలండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ కన్నా చూసుకుంటే
ఏపీపై మనకు భారతీయ భౌగోళిక శాస్త్రం అనేది అయితే చూసుకోవాలండి. అంటే ఏంటంటే పాలిటీ అండ్ మనకు ఇండియన్ జాగ్రఫీ ప్లస్ ఏపీ జాగ్రఫీ అనేది చూసుకోవాలి. 4th యూనిట్ అది. నెక్స్ట్ 5th యూనిట్ కన్నా చూసుకుంటే పాలిటీ అండి. సో ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ గురించి అయితే మనం నేర్చుకోవాలి. ఇండియన్ పాలిటీ అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని యూనిట్స్ మనం కవర్ చేయాల్సిందే అండి. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. సో ఇది మెంటల్ ఎబిలిటీ గురించి మనం మానసిక సామర్థ్యంలో చూసుకుంటే దానికి సంబంధించిన టాపిక్స్. అండ్ నెక్స్ట్ 7th వచ్చేసి చాలా ఈజీ అయిన టాపిక్. ఇది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభి గురించి అండి. సుస్థిరాభి గురించి అలాగే పర్యావరణం గురించి అయితే మనం చూసుకోవాలి ఈ టాపిక్లో అయితే. నెక్స్ట్ 8th యూనిట్ కన్నా చూసుకుంటే విపత్తుల నిర్వహణ అయితే మాత్రం షూర్గా చూసుకోవాలండి. ఇది మాత్రం కొంచెం పెద్ద యూనిట్. అండ్ ఇందులో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకుంటే భారతదేశం మనకు అంటే ఇండియా గురించి అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క విపత్తుల నిర్వహణ మరియు సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటి గురించి కానీ లేకుంటే భూకంపాలు తుఫానులు ఎన్ని ఉన్నాయి, సునామీలు ఎన్ని వచ్చినాయి, లేదా వరదలు ఎన్ని వచ్చినాయి, లేదంటే కరువులు ఎన్ని, దానికి రీజన్స్ ఏంటి, అంటే దానికి వచ్చే ప్రభావాలు ఏంటి, అలాగే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఉంటాయి అంటే మానవ నిర్మిత విపత్తులు ఉంటాయి, దానిని మనం ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే కొన్ని వ్యూహాలు అనేవి ఉంటాయి. సో మనకు విపత్తులు సంభవించినప్పుడు కొన్ని వ్యూహాలు కానీ లేకుంటే చర్యలు అనేవి ఎలా తీసుకోవాలి దాని గురించి కంప్లీట్గా మనము ఈ యూనిట్లో చదవాలండి. ఇక్కడికి మనకు 8 చాప్టర్స్ అయినాయి. అంటే ఇక్కడితో అయిపోలేదండి. ఇది పార్ట్ 1లో ఇంకొకటి కూడా ఉంది మ్యాథ్స్కి సంబంధించింది. ఇందులో మాత్రం 3 యూనిట్లు వెళ్ళండి. ఆర్థమెటిక్స్ అండ్ జియోమెట్రిక్ అంటే జియోమెట్రీ చూసుకోవాలి, అలాగే స్టాటిస్టిక్స్ కూడా చూసుకోవాలండి. 3 టాపిక్స్ అయితే ఇందులో ఉన్నాయి మ్యాథ్స్కి సంబంధించింది. ఇది మనకు పార్ట్ 1కి సంబంధించిందండి. పార్ట్ 1లో ఈ 8 యూనిట్లతో పాటు నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించిన 3 అంటే 9, 10, 11 యూనిట్లు అయితే చూసుకోవాలి. ఇక్కడికి పార్ట్ 1. మరి నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి ఇందులో కూడా 11 చాప్టర్స్ ఇచ్చారంటే ఓవరాల్గా చూసుకుంటే 22 యూనిట్స్ మనం చదవాలని. 22 యూనిట్స్ చదివితే అక్కడికి మనకి జాబ్లో ఉన్నామా లేదా, ఎగ్జామ్ అనేది ఎట్లా అటెంప్ట్ చేస్తాము, నెగటివ్ మార్క్స్ ఉన్నాయి మళ్ళీ పైనుండి, ఆ నెగటివ్ మార్క్స్ ఎలా మనం గెయిన్ చేయాలి. సో వీటన్నిటిని చూసుకుంటే పార్ట్ 2లో సిలబస్ చూసుకుందాం. అసలు 11 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఇందులో ఏమిచ్చారు మనకి మ్యాక్సిమం మనకు పార్ట్ 2లో చూసుకుంటే జనరల్ ఫారెస్ట్రీ సిలబస్ అనేది మెయిన్గా చూసుకోవాల్సిందండి. జనరల్ ఫారెస్ట్రీ సిలబస్ అయితే మెయిన్గా ఫస్ట్ ప్లాంట్ సైన్స్ గురించి చూసుకోవాలి. మొక్కల గురించి చాలా అవగాహన అయితే ఉండాలి. మొక్కల యొక్క పోషణ ఎలా ఉంటుంది, దాని యొక్క కణ నిర్మాణాలు ఏంటి, ట్రాన్స్లోకేషన్ అండ్ పోషకాలకు అందించాల్సిన శరీరం మనకి ఇట్లా మొక్క ఏదైనా సరే ఒక ప్లాంట్కి సంబంధించిన శాస్త్రం అనే దాని గురించి అయితే మనము ప్లాంట్ సైన్స్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ గురించి అయితే చూసుకోవాలండి. ఇందులో కూడా మళ్ళీ ఏంటంటే మనకు కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఎవ్రీథింగ్ అండి, జీవ వైవిధ్యము, మళ్ళీ నెక్స్ట్ పర్యావరణ వ్యవస్థలు ఏంటి, పర్యావరణ వారసత్వం ఏంటి, భారతదేశంలో మనకు ఈ జీవ వైవిధ్యం యొక్క విలువ ఏంటి, ప్రపంచ జాతీయ మరియు స్థానిక స్థాయిలలో జీవ వైవిధ్యం ఎలా ఉంటుంది, హాట్స్పాట్లు అంటే ఏంటి, ఆవాసాల యొక్క నష్టం ఏంటి, వన్యప్రాణుల వేట, వన్యప్రాణుల సంఘర్షణలు ఏంటి, అలాగే మనకి ఇండియాలో అంతరించిపోతున్న మరియు స్థానిక జాతులు ఎన్ని ఉన్నాయి, జీవ వైవిధ్యం ఇన్సిట్ మరియు ఎక్సిట్ యొక్క పరిరక్షణ ఎలా ఉండాలి, అలాగే సీబీడీ అనేది ఎలా ఉండాలి, అడవులకు ముప్పులు మరియు గాయాలు అనేవి, సో ఇలాంటి అడవి రక్షక చర్యలు ఏంటి, వీటికి సంబంధించిన ప్రతిదీ కూడా